ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2 పర్యాయాలు జాతీయ అవార్డు అందుకోవడంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు దివంగత హిందీ నటి స్మితా పాటిల్. డిసెంబర్ 13వ తేదీ వారి వర్ధంతి. అదేవిధంగా పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ, ప్రఖ్యాత దర్శకులు దివంగత శ్యామ్ బెనగల్ గారి వర్ధంతి డిసెంబర్ 23వ తేదీ. సో వీరిరువురి వర్ధంతుల సందర్భంగా ఏర్పాటు చేసినదే ఈనాటి మన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం అమరాచారి గారు. నమస్తే. ముందుగా మీకు అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలియజేయాలి సార్. ఎందుకంటే ఈరోజు చాలా ఇద్దరి ప్రముఖుల కలయికతో వచ్చిన చిత్ర విశేషాల గురించి వివరించేందుకు మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు సార్. ముందుగా మనం ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం మంథన్ సార్. సో ఆ చిత్రానికి మన స్మితా పాటిల్ గారికి జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఈ చిత్ర విశేషాలని తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్. ముందుగా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఎప్పటిలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత దర్శకులు, ప్రఖ్యాత నటులు, వారి చిత్రాల గురించి పరంపర భాగంగా ఈరోజు జాతీయ స్థాయిలో 2 సార్లు ఉత్తమ నటిగా ఎన్నికైనటువంటి స్మితా పాటిల్, 7 సార్లు జాతీయ అవార్డు అందిపుచ్చుకున్నటువంటి సామాజిక విప్లవ ధోరణిలో నిర్మించి దర్శకత్వం వహించినటువంటి స్క్రీన్ ప్లే రచయిత శ్యామ్ బెనగల్, వారిరువురు గురించి ఈరోజు కార్యక్రమంలో మీకు తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో శ్యామ్ బెనగల్, స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, అనంత నాగ్, గిరీష్ కర్నాడ్, నదురుద్దీన్ షా, కెమెరామ్యాన్ గోవింద్ నిహాలని, వీరందరినీ వేరు చేసి చూడలేం. వీరందరి కలయికే శ్యామ్ బెనగల్ యొక్క చిత్రాలు. గోవింద్ నిహాలని ప్రఖ్యాత హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకులు, నటులు. గురుదత్ వారి దగ్గర వారి చిత్రాలకు ప్యాసా, షాహిబ్ బీబీ ఔర్ గులాం, కాగజ్ కా పూల్ లాంటి గొప్ప కళాఖండాలకు కెమెరామ్యాన్గా పనిచేసినటువంటి గోవింద్ నిహాలని ఈ చిత్రాలన్నిటికీ ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. వారు స్మితా పాటిల్ నటించినటువంటి గొప్ప మహత్తర జాతీయ అవార్డు పొందినటువంటి ఒక చిత్రం అర్ధసత్య. అమరీష్ పూరి, ఓం పూరి, నసిరుద్దీన్ షా లాంటి గొప్ప నటులు నటించినటువంటి చిత్రాలు. అయితే స్మితా పాటిల్ తన 31వ ఏట ఒక మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె తనువు చాలించినటువంటి విషయము చాలా విచారకరమైనటువంటి సన్నివేశం. అది ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు విశ్వవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి ఆ యొక్క స్మితా పాటిల్, ఆమె యొక్క భౌతికంగా మనకు దూరమైనప్పటికి కూడా ఆమె చిత్రాలు శ్యామ్ బెనగల్ లాంటి మహత్తరమైనటువంటి గొప్ప సామాజిక పరమైనటువంటి చిత్రాలు అందించినటువంటి వారిద్దరిని గుర్తు చేసుకుంటూ మన తెలుగు ప్రేక్షకులకు వారి యొక్క చిత్ర విశేషాలను మీకు తెలియపరచుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు ముందుగా పరిచయం చేస్తున్నాను. అయితే ఈ యొక్క కార్యక్రమంలో స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, శ్యామ్ బెనగల్, నదురుద్దీన్ షా, అమరీష్ పురి, ఓం పురి, వీళ్ళందరి యొక్క పాత్రలతో పాటుగా వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఒకసారి చూద్దాం. మంథన్ అనేటటువంటి చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటి,
మలయాళంలో స్టూడెంట్స్ అందరూ కలిసి వారు తలా కొంత ఆ డబ్బును పోగు చేసుకొని వాళ్ళందరూ కలిసి నిర్మాతలుగా నిర్మించినటువంటి చిత్రం ఒకటి ఉంది. అదేవిధంగా ఈ మంథన్ చిత్రంలో 5 లక్షల మంది పాలను అమ్ముకునేటటువంటి చిరు వ్యాపారులందరూ కలిసి శ్యామ్ బెనగల్ గారిని సంప్రదించి ఈ 5 లక్షల మంది మనిషికి ₹2 చొప్పున 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన చిత్రం మంథన్. ఈ మంథన్ పాల వ్యాపారుల యొక్క విరాళాలతో నిర్మించినటువంటి చిత్రం. దీనికి 1946లో గుజరాత్లోని ఆనంద్లో పాల సంస్థ అమూల్ సంస్థగా ఏర్పడింది. ఈ అమూల్ పాల సంస్థకి 1946 నుంచి ఈ శ్యామ్ బెనగల్ వారి యొక్క నేపథ్యం చాలా ముడిపడి ఉంది. అయితే అక్కడ బాంబేలో గుత్తాధిపత్యం వహించినటువంటి ఫోల్సన్ కంపెనీ వాళ్ళు ఈ పాల వ్యాపారుల దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాటిని ఎక్కువ రేటుకి ఆ బాంబే యొక్క పరిసర ప్రాంతాల్లో అమ్మటం జరుగుతుంది. దీనివలన పాల వ్యాపారస్తులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యాపారులందరూ కలిపి ఒక చిత్రంగా నిర్మించాలని చెప్పి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వాళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క అమూల్ సంస్థని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క నేపథ్యాన్ని ఈ మంథన్ చిత్రంలో తీసుకొని కొద్దిపాటి మార్పులు చేసి ఈ మంథన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నజరుద్దీన్ షా, అమరీష్ పూరి అనేటటువంటి వాళ్ళందరూ కూడా నటించడం జరిగింది. ఇది ఆస్కార్ అవార్డుకు అది నామినేషన్లో అది ఎన్నికైనటువంటి చిత్రము. ప్రత్యేకించి మరొకరి గురించి చెప్పుకోవాలి. శ్యామ్ బెనగల్ యొక్క చిత్రాలలో అధిక శాతం స్క్రీన్ ప్లే రచయిత విజయ్ టెండూల్కర్ గారి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు గుజరాతీ, హిందీ, మరాఠీ చిత్రాలకు ఎక్కువగా మాటలు, స్క్రీన్ ప్లే అందించినటువంటి గొప్ప రచయిత. 1977వ సంవత్సరంలో నవంబర్ 11వ తేదీన విడుదలైన మరో చిత్రం సార్ భూమిక. ఈ చిత్రానికి గాను స్మితా పాటిల్ గారికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడం జరిగింది. ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ చిత్ర రచయితలు ఒకరైనటువంటి శ్యామ్ బెనగల్ అదేవిధంగా దర్శకత్వం వహించారు. ఉత్తమ జాతీయ చలనచిత్రంగా స్క్రీన్ ప్లే విభాగంలో కూడా అవార్డు పొందడం జరిగింది సార్. ఈ చిత్ర విశేషాలని మా కోసం తెలియజేయగలరు సార్? 1977లో విడుదలైనటువంటి స్మితా పాటిల్ మరియు అమల్ పాల్కర్, అనంతనాగ్, నజరుద్దీన్ షా, అమరీష్ పూరి మొదలగు నటులు నటించినటువంటి చిత్రము. ఈ చిత్రంలో జాతీయ ఉత్తమ నటిగా స్మితా పాటిల్ ఎన్నిక కావడం జరిగింది. ఈ చిత్రంలో స్మితా పాటిల్ యొక్క డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. దుస్తులు, వేషభాష, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ యొక్క సూచనల మేరకు ఆమె సహజత్వానికి చాలా దగ్గరగా నటించినటువంటి చిత్రము భూమిక. ఈ చిత్రానికి మరొక ప్రత్యేక విషయము, ఈ శ్యామ్ బెనగల్ గారే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకులుగా వ్యవహరించడం జరిగింది.
ఈ చిత్రంతో పాటుగా మరి కొన్ని చిత్రాలు చెప్పుకోవాల్సి వస్తే స్మితా పాటిల్ యొక్క ప్రత్యేకత ఒక్క హిందీ చిత్రంలోనే ఆమె నటించడం విశేషమైతే, మరొకటి ప్రారంభంలో సామ్నా అనేటటువంటి మరాఠీ చిత్రంలో కూడా ఆమె నటించింది. ఆ చిత్రం 25వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా అది ప్రదర్శింపబడింది. ఆ చిత్రంలో స్మితా పాటిల్ నటించినందుకు గాను సామ్నా అనేటటువంటి మరాఠీ చిత్రంలో ఉత్తమ నటి చిత్రంగా ఆ యొక్క ప్రభుత్వం చేత ఎన్నుకోబడినటువంటి నేషనల్ ఐడెంటిటీ పొందినటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆమె పంజాబీ భాషలో కూడా కొన్ని చిత్రాలు కూడా నటించడం జరిగింది. ఆ విధంగా ఆమె శ్యామ్ బెనగల్ గారి యొక్క చిత్రాల్లో 1974లో అంకుర్ అనేటటువంటి చిత్రము, 1975లో నిశాంత్ అనేటటువంటి చిత్రము, తరువాత 1978లో ప్రత్యేకించి కొండూరా అనేటటువంటి చిత్రంలో కూడా వారు నటించారు. ఆ చిత్రం బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడినటువంటి చిత్రం. దాని తెలుగులో శ్యామ్ బెనగల్ గారు అనుగ్రహం అనేటటువంటి ఆ టైటిల్తో కూడా రిలీజ్ చేయటం జరిగింది. ఈ చిత్రంలో ప్రత్యేకించి స్మితా పాటిల్తో పాటుగా మన తెలుగు నటి వాణిశ్రీ గారు నటించడం, అనంతనాగు హీరోగా నటించడం కూడా జరిగింది. ప్రత్యేకించి స్మితా పాటిల్, వాణిశ్రీ వారిరువురు మధ్యన గొప్ప గొప్ప సన్నివేశాలు కూడా ఎంతో గొప్పగా ఉన్నాయి. ఇద్దరు మహానటీమణులు నటించినటువంటి చిత్రం కూడా కొండూరా అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంతేకాదు గోవింద్ నిహాల్ని ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ నిహాల్ని అర్ధసత్య చిత్రంలో కూడా స్మితా పాటిల్, ఓంపురి, అమరీష్ పురి, నజరుద్దీన్ షా లాంటి గొప్ప గొప్ప నటులు నటించినటువంటి స్మితా పాటిల్ చిత్రం అర్ధసత్య. లండన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడిన మరొక ప్రతిష్టాత్మక చిత్రం సార్ మండి ది మార్కెట్ ప్లేస్ సార్. ఈ చిత్రంలో ప్రముఖ నటులు స్మితా పాటిల్ గారు కావచ్చు, ఇంతకుముందు మీరు చెప్పారు నజీరుద్దీన్ షా కావచ్చు, అదేవిధంగా మనకి షబానా ఆజ్మీ, వీరు ముగ్గురు కూడా ఈ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యారు సార్. అదేవిధంగా ఇదే చిత్రానికి జాతీయ కళా దర్శకత్వం వహించిన చిత్రంగా ఎంపికైంది సార్. దీనికి నితీష్ రాయ్ గారికి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో మరొక విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్మితా పాటిల్ గారికి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది సార్ ప్రభుత్వం 1985 సంవత్సరంలో. సో ఇంత మంచి నటీనటుల కలయికలో వచ్చినటువంటి ఈ మండి ది మార్కెట్ ప్లేస్ చిత్రం గురించి కూడా మీ విశ్లేషణ అందించగలరు సార్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మండి చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దర్శకుడు సృష్టించని చిత్రం మండి చిత్రం నేపథ్యం ఒక వేశ్యాగృహం. ఆ వేశ్యాగృహంలో వేశ్యావృత్తి చేపట్టి జీవిస్తూ వారు సాధక బాధకాలు, రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్ళు, చర్మదశలో వారి యొక్క మరణాలు ఎంత భయంకరంగా ఉంటాయనేటటువంటి చిత్రాన్ని ఈ మండి చిత్రంలో ప్రఖ్యాత దర్శకులు శ్యామ్ బెనగల్ గారు చెప్పడం జరిగింది. ఈ చిత్రానికి ప్రత్యేకించి మాటలు రాసినటువంటి వారు షబానా ఆజ్మీ తండ్రి కైఫీ ఆజ్మీ గారు కూడా రాయటం జరిగింది. కైఫీ ఆజ్మీ యొక్క బావమరిది అంటే షబానా ఆజ్మీకి మేనమామ అయినటువంటి ఇషాన్ ఆర్య మన తెలుగు చిత్రం ముత్యాల ముగ్గు కూడా వారు కెమెరామెన్గా పనిచేయటం కూడా ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మండి చిత్రంలో షబానా ఆజ్మీ వరుసగా 5 సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు పొందినటువంటి నటి షబానా ఆజ్మీ. స్మితా పాటిల్ జాతీయ అవార్డు గ్రహీత. శ్యామ్ బెనగల్, నజరుద్దీన్ షా లాంటి మహామహులు కలిసి నటించినటువంటి మండి చిత్రాన్ని లాస్ ఏంజల్స్ ఎక్స్పోజిషన్లోను, హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోను, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా
ప్రదర్శింపబడినటువంటి మహత్తరమైన సామాజిక ఇతివృత్తాన్ని ఒక స్త్రీ యొక్క వేశ్యావృత్తిలో ఉన్నటువంటి ఎగుడు దిగుడు సుఖ దుఃఖాలు ఎలాగా ఒక స్త్రీ వేశ్యావృత్తిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క స్త్రీ జీవితం ఎలాగ ముగుస్తుందనేటటువంటి చిత్రము మండి. అటువంటి మండి లాంటి చిత్రాన్ని మనకు అందించినటువంటి దర్శకులు శ్యామ్ బెనగల్ గారికి, నటించినటువంటి స్మితా పాటిల్ గారికి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ చిత్ర విశేషాలను మీకు తెలియపరుచుకుంటూ, మరొకసారి మనం వారి యొక్క చిత్రాలను చూస్తూ వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటటువంటి భావనతో వర్ధమాన నటీనటులు కానీ వర్ధమాన దర్శకులు కానీ చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేటువంటి భావనతో మీ అందరికి కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మంథన్, భూమిక, మండి బాగా అవార్డులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాల గురించి చక్కగా క్లుప్తంగా మా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు సార్. నమస్తే.